దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే, దేన్ని గురించి చింతపడకుడి. బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో దేవుని వాక్యంలో రాయబడింది. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయం ముందు ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మనం లోకంలో చింతపడకూడదు, దేనిని గురించి చింతపడకూడదు. దేవుని నమ్మిన ప్రజలకు దేవుడే బలం. 18వ కీర్తన 1వ వచనంలో దావీదు అన్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుతున్నాను. దేవుని ప్రేమించటమే. ఆయన రోమీయులకు రాసిన పత్రిక 8:28 చూస్తే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. దేవుని ప్రేమించినప్పుడు మన పరిస్థితి ఎన్నో కూడా మనకి ఎంతో లావుగా కనబడుతుంటుంది. ఒక అమెరికా నుంచి ఒక దైవజనుడు వచ్చాడు. ఆయన హైదరాబాద్ వస్తున్నప్పుడు ఆయన పైనుంచి చూశాడంట. హైదరాబాద్ అంతా కూడా చిన్నదిగా కనపడిందంట. ఆయన ఇంకా కొన్ని కిలోమీటర్స్ ఎత్తు నుంచి విమానంలో చూసినప్పుడు హైదరాబాదు ఇదిగో ఇంతగా కనపడిందంట. హైదరాబాద్ ఇంతలా కనపడిందని ఇంకా ఫ్లైట్ కిందకు దిగుతున్నప్పుడు హైదరాబాద్లో నా ఇల్లు ఎంత ఉందనుకున్నాడంట. ఇంతలా కనపడిందంట. హైదరాబాదు ఇంతలా కనపడింది, నా ఇల్లు ఎంతలా కనపడింది, నేనెంత అనుకున్నాడంట. ఆయన ఇంతలా కనపడాడంట. అరే, నేను ఇంతలా కనపడ్డాను కదా, మరి నా సమస్య ఎంత అనుకున్నాడంట. ఇంతలా కనపడిందంట. అట్లాగే అంత ఎత్తు నుంచి చూసిన ఆ విమానంలో చూసినటువంటి ఆయనకి హైదరాబాద్ అంత ఎంతలా కనపడింది, కొద్ది దగ్గరే కొద్దికి ఆయన ఇల్లు ఎంతలా కనపడింది, ఆయన ఎంతలా కనపడ్డాడు, ఆయన సమస్య ఎంతలాగా ఉంది. అందుకనే దేని గురించి మనం చింతపడకూడదు. దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన విజ్ఞాపనముల చేత ప్రతి విషయంలో కూడా చింతలు తీర్చే దేవుడు ఉన్నాడు. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఆయన మన గురించి చింతిస్తున్నాడు. లోకంలో మన గురించి వాస్తవంగా చింతించే వాళ్ళు ఎవరు ఉండరు. మనం బాగుంటే బాగుంటారు, మనం బాగలేకపోతే మన వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ దూరం అయిపోతారు. మళ్ళీ మనం బాగున్నప్పుడు అప్పుడు వస్తారు, బాగలేనప్పుడు ఎవరు రారు. దేవుడే అంతం వరకు మనకు తోడై ఉంటారు. మనల్ని విడవడు, ఎడబాయుడు. అందుకనే ఆయన కృపకు అప్పగించబడి మనం ముందుకు వెళదాం. ప్రభా, మా ప్రతి చింత యావత్తు నీ మీద వేసి నిబ్బరమైన బుద్ధి గలవారమే ముందుకు వెళ్ళే కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.